బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో శ్రీకాకుళం టికెట్ గొండు శంకర్కి కేటాయించింది అధిష్టానం. ఇక దీంతో టీడీపీ టికెట్పై అసమ్మతి గలం విప్పుతున్నారు ఓ వర్గం కార్యకర్తలు. గుండా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీదేవి అనుచరులు. ఇక చంద్రబాబు ఫోటోలు పగలగొట్టి ఆందోళన చేస్తున్నారు. పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను తగలబెడుతున్నారు. గుండా కుటుంబానికి అన్యాయం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక అసమ్మతి వర్గం కార్యకర్తలు ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు గుండా అనుచరులు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మూకుమ్మడి రాజకీయాలు చేస్తామంటున్నారు గుండా అనుచరులు. రైట్గా ఇవాళ టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో శ్రీకాకుళం టికెట్ గొండు శంకర్కి కేటాయించింది అధిష్టానం. మరి దీంతో టీడీపీ టికెట్పై ఆల్రెడీ ఆశలు పెట్టుకున్న గుండా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీదేవి అనుచరులు అన్నట్టయితే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. రాము, ప్రతిభ ఏదైతే తెలుగుదేశం పార్టీ మూడవ జాబితాలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకుల్లో అసమ్మతి సెగ రగులుకుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి గుండా లక్ష్మీదేవి సీనియర్ నాయకురాలులాగా ఉన్నారు. ఆవిడ గతంలో ఆవిడ భర్త కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన నేపథ్యం ఉంది. అయితే గుండా లక్ష్మీదేవిని కాదనుకొని ఏదైతే ప్రెసిడెంట్ల సంఘ అధ్యక్షుడు జిల్లా సంబంధించిన గొండు శంకర్కి కేటాయించడంతో ఒక్కసారిగా అసమ్మతి సెగ రగులుకుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు విజువల్స్లో ఏదైతే తెలుగుదేశం సింబల్ సైకిల్ ఉందో సైకిల్ను కూడా మంటల్లో వేసి కాల్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే ముందు నుంచి కూడా గుండా లక్ష్మీదేవికి సంబంధించిన వర్గం కూడా టికెట్ వస్తుందా రాదని డైలమాలో గతంలో కూడా ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఈ మూడవ జాబితాలో ఆవిడ పేరు లేనప్పటికీ ఒక్కసారిగా కార్యకర్తల్లో అయితే అగ్రహవేశాలు కట్టలు తెచ్చుకోవడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గొండు లక్ష్మీదేవి వర్గీయుల్లో మాత్రం తెలుగుదేశం సంబంధించిన ఫ్లెక్సీలు అవుతాయని ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించిన బ్యానర్స్ పెట్టి తగలపెట్టిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే పూర్తిగా యుద్ధ వాతావరణాన్ని సూచిస్తుంది ఇక్కడ. అసలు గుండా లక్ష్మీదేవికి టికెట్ రాకపోవడం గల కారణాలు ఏమంటారు? ఇది చాలా అన్యాయం అండి. మీ ఛానల్ ద్వారా ఇప్పుడు రాష్ట్ర పార్టీకి, తెలుగుదేశం పార్టీకి విన్నవించుకుంటున్నాను. ఇటువంటి అన్యాయమైన నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు సరికాదండి. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అండి. ఎన్టీ రామారావు స్థాపించిన నుండి గుండా ఆపల్సున్నారు గారు పార్టీకి నమ్ముకొని ఏ పార్టీ అదర్ పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకోకుండా పార్టీయే నాకు దేవుడు, పార్టీయే నాకు చాలా అవసరమనే పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే అతను ఉంటూ ఆయనతో తిరిగిన కేడర్కి కూడా అదే నేర్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి మనం అన్యాయం చేయకూడదు, పార్టీని వ్యక్తిగతంగా మనం తీర్చుకోకూడదు, పార్టీయే మనకి ఇంపార్టెంట్, పార్టీ కోసమే మనం చేయాలి తప్ప మన సొంత భవిష్యత్తు కోసం చేయకూడదు, పార్టీ భవిష్యత్తుని మనం చూసుకోవాలని చెప్పిన నా గుండా అప్పలసూరి గుండా లక్ష్మీదేవి గారికి ఈరోజు పార్టీ తీవ్రమైన అన్యాయం చేసిందండి. ఎందుకంటే ఈ 2019లో పార్టీ పోయినప్పుడు బట్టి మేము చాలా కొద్దిగా మెజార్టీతో పోయామండి. 3000 మెజార్టీనండి. అందరూ 19,000, 20,000తో పోయారు జిల్లాలో అందరూ. శ్రీకాకుళం నియోజకవర్గం ఒక 3,000 మెజార్టీతో మాత్రం పోయిందండి. అది కూడా కొన్ని ఇబ్బందుల వల్ల, కొంతమంది స్వార్థంగా చేసినందువల్ల పోయిందండి. పోయే సీట్ కాదు అది. అది వ్యక్తిగతంగా మనం చూసుకుంటే ఏదైతే సీనియర్ నాయకురాలు ఉన్నారు గతంలో 2019 సంబంధించి కూడా 3,000 మెజార్టీతో స్వల్ప మెజార్టీతో వైసీపీకి సంబంధించిన నాయకులు గెలిచారు. అలాంటి గుండా లక్ష్మీదేవిని కాదనుకొని నిన్నగాక మొన్న పార్టీలో యాక్టివ్గా ఉన్న గుండి శంకర్కి ఏ విధంగా టికెట్ ఇస్తారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు టికెట్ అయితే లక్ష్మీదేవి గారికి ఇవ్వలేదు, ఇప్పుడు మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ లక్ష్మీదేవి గారు ఏమని సూచించారు మీకు? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు, రాష్ట్రం విభజన అయ్యేటప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ అంటారండి. నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలంటారు. ఆ నీతి నిజాయితీ అనేది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలం గుండు ఫ్యామిలీకి తప్పించి
ఈ రాష్ట్రంలో ఎవరికీ ఉండదండి నేను అనుకుంటున్నాను. ఆ నిజాయితీకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి బిరుదు ఇచ్చారన్నమాట ఈ ఫ్యామిలీకి. అంటే నమ్మకంగా 40 సంవత్సరాల రాజకీయంలో పోటీ చేస్తూ ఈ శ్రీకాకుళంలో వాళ్ళు తప్పించి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో వాళ్ళు తప్పించి ఇంకెవరు కూడా పోటీ చేసే సత్తా ఎవరికి లేదండి. ఒకవేళ చేసినా సరే డిపాజిట్లు కూడా టీడీపీకి రావండి. ధర్మాన ప్రసాదరావు గారు కింజరాపు కుటుంబం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈరోజు గుండు ఫ్యామిలీకి ఒక ఇబ్బందికరమైన వెన్నుపోటు పొడిచారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కింజరాపు అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారో ఆ రోజు ఈ రాష్ట్రానికి టీడీపీకి అరిష్టం పట్టుకుంది. మనం చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే గుండె లక్ష్మీదేవికి టికెట్ రాని విషయంలో అయితే రాష్ట్ర సంబంధించిన టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉందంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ సంబంధించి ధర్మాన ప్రసాద్ కింజరాపు ఫ్యామిలీకి సంబంధించి అవగాహన రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మా నాయకురాలకి టికెట్ కేటాయించలేదని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక సీనియర్ నాయకురాలు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉన్నారు. తన భర్త కూడా మాజీ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. అయితే ఇప్పుడు లక్ష్మీదేవి కూడా మనం చూసుకుంటే 2014లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో నెంబర్ 1 ర్యాంక్ కూడా సాధించుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది, ప్రజల్లో కూడా మమేకమైన పరిస్థితి ఉంది. అంత మంచి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు చేస్తున్నారు. అయితే ఈ కుట్రకు కూడా కారణం కూడా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అని మాత్రం వీళ్ళైతే ప్రతిపాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల్లో మాత్రం అసమ్మతి సగ రేగింది. రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, లక్ష్మీదేవి భవిష్యత్తు ఏంటంది త్వరలో నిర్ణయిస్తామని మాత్రం ఆవిడ చెప్పడం అయితే కొసమెరుపు చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.